దేశవ్యాప్తంగా కూడా కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లోని ఫీజులు అధిక శాతం పెంచుకుంటూ వస్తున్నారు. దీని మీద తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాల వారు కూడా నిరసనను తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ ఏదైతే ఫీజులు పెంచుకుంటూ పోతున్నారో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో మనతో మాట్లాడడానికి పీడీఎస్యు లక్ష్మణ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఖమ్మం కార్యదర్శి. సో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మణ్ గారు, మనకి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా మనకి జీవోలో ఉన్న నివేదిక కంటే కూడా అధికంగా కూడా ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. దీని మీద మీ విద్యార్థి సంఘాలు ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోటీల పేరుతోటి సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు విద్యా సంస్థలు రోజురోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజురోజుకి పెరుగుతున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం మధ్యతరగతి పేద విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వాళ్ళ రక్తాన్ని పిప్పి పిండి చేసుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలుగా మేము ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, ఎప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంటు విద్యా సంస్థల కంటే ప్రైవేటు విద్యా సంస్థలు రోజురోజుకి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఫీజులు దండుకోవడం కోసమే వీళ్ళు విద్యా సంస్థలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక విద్యా సంస్థలేమో కరికులం పేరుతో పెడుతున్నారు, ఒక విద్యా సంస్థలేమో టెక్నో పేరుతో పెడుతున్నారు. పేర్లు పెట్టి ప్రోగ్రామింగ్స్ అనే పేర్లు పెట్టి విచ్చలవిడిగా విద్యా సంస్థల్ని విస్తృతంగా కార్పొరేట్ స్థాయిలో తీసుకువెళ్ళి ఫీజుల్ని అరికట్టలేని స్థాయిలో వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పీడిఎస్యుగా కానీ, లేదంటే వామపక్ష సంఘాలుగా కావచ్చు, లేదంటే టీపీటీఎఫ్గా కావచ్చు, ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా ఉద్దేశం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫీజులను నియంత్రిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫీజులను నియంత్రిస్తూ ఒక చట్టాన్ని రూపొందించి ప్రతి విద్యా సంస్థలలో ఆ చట్టాన్ని అమలు చేయాలనేది పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న వామపక్ష సంఘాలుగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అంటున్నామంటే ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తే ప్రతి పేదవాడు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం వల్ల ఒక మధ్యతరగతి ఒక పేద విద్యార్థికి లాభం జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే కనుక మనకి తెలంగాణ రాష్ట్రంలో చాలా మటుకు ప్రభుత్వ బడులు కూడా ఉన్నాయి. మనకి ప్రభుత్వ బడిలో సౌకర్యాల లోపమా, లేదంటే తల్లిదండ్రులు ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్లో చదివితేనే వాళ్ళ పిల్లలకి మంచి విద్య వస్తుందన్న, ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఎందుకు మీరు అంటే ఆ నమ్మకాన్ని ఎందుకు కల్పించలేకపోతుంది గవర్నమెంట్ కానీ, అదేవిధంగా మీ ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాళ్ళు ఎందుకు నమ్మకాన్ని కల్పించలేకపోతున్నారు? ఈరోజు ప్రభుత్వము గవర్నమెంట్ విద్యా సంస్థలని పూర్తి స్థాయిలో పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదని అంటే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఉపాధ్యాయుల పోస్టులు, హెడ్ మాస్టర్ కాడ నుంచి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పే టీచర్ దాకా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు ఫిల్అప్ చేసే పరిస్థితి తెలంగాణలో లేదు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కానీ ఫుడ్ పాయిజన్ కేసులు పోయిన సంవత్సరం మనం తెలంగాణ రాష్ట్రం మొన్న రేవంత్ రెడ్డి వచ్చాక చూసాం, మనం ఎన్నో సంఖ్యలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయి. రెసిడెన్షియల్ స్కూల్ కాడ నుంచి మొదలుపెట్టి ప్రైమరీ స్కూల్ దాకా విచ్చలవిడిగా ఈరోజు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు పనికొస్తున్నారు కానీ అక్కడ స్థానిక చాలా సమస్యల లోటుతోటి ప్రభుత్వం విద్యా సంస్థలు కింద పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దాన్ని అండగా చేసుకొని కార్పొరేటు విచ్చలవిడిగా ప్రచారం చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళి మేము మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చెప్పి ఈరోజు మార్పిచ్చే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటున్నారని అంటే మా పిల్లాడికి మంచి ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలోనే డబ్బులు ఖర్చు పెట్టడం కోసం కూడా వాళ్ళు వెనకాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ లోపాలు ఉండటం వల్లే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఈ రకంగా పెరిగిపోతున్నాయి అనేది కూడా మేము భావిస్తున్నాం. విద్యాశాఖే మనకి ముఖ్యమంత్రి చేతిలో ఉంది. మరి విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారు? ఈరోజు నాట్ ఓన్లీ విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మారిందని అంటే మాటలు చెప్పి కాలాన్ని గడిపేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు కావచ్చు సుమారుగా 2 సంవత్సరాలు పైన అవుతూ ఉంది. కానీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విద్యా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో ఎట్లా ఉన్నాయి ఏందనేది పర్యవేక్షణ చేయడం పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ ఉన్నాడు, లేదంటే 2000 మంది విద్యార్థులు చదివే ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కలిసి చదివే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి మళ్ళీ పక్కదారి పట్టించి మబ్బు పట్టించి ఈరోజు
స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్స్ కాగా వీటిని అన్నిటి కూడా లేకుండా చేసే పరిస్థితి, ఈ కుట్రగా భావించే పరిస్థితి మేము భావిస్తూ ఉన్నాం. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికైనా కొంచెం వాళ్ళ ఆలోచనలు మార్చుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడే ప్రయత్నం చేయాలనేది కోరుతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ పీడీయూసీ అధ్యక్షులు రాకేష్ ఈరోజు మనతో ఉన్నారు. సో రాకేష్ గారు చెప్పండి, మనకి తెలంగాణలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే మనకి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ విద్యా సంస్థల మీద ఫోకస్ కంటే కూడా ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఫోకస్ ఎక్కువ ఉందని ప్రజలు భావిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? మనం ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం కూడా ప్రైవేటు కన్సర్న్లో నడుస్తున్నాయి. ఆ ప్రైవేట్ కన్సర్న్లో నడుస్తున్న విద్యా సంస్థలు అన్నీ కూడా ఓన్లీ కొన్ని కార్పొరేట్ శక్తులు, ఏవైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళ అనుసంధానంలో నడుస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే హైదరాబాద్లో వేలాది విద్యా సంస్థలు ఉన్నాయి. దాంట్లో మొత్తం మీద కూడా ఎక్కువ కూడా టెక్నో స్కూల్ పేరు మీద, లేకపోతే ఇంటిగ్రేటెడ్ పేరు మీద, ఇంకో పేరు మీద వాళ్ళు ఇష్టానుసారంగా నడుపుతున్నారు. ఒక్క స్కూల్కి కూడా పర్మిషన్ లేని ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి. వాటికి ఎన్నోసార్లు కూడా మేము విద్యాశాఖకి, అలాగే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మినిస్టర్స్కి, అలాగే మేము ఈరోజు ఎవరైతే విద్యాశాఖ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ కావట్లేదు. మేము ఆల్రెడీ వాళ్ళకి రిప్రజెంట్ చేసాము, ఈ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోండి, వాళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇస్తున్నారు బిల్డింగ్స్, అవన్నీ కూడా మేము మాట్లాడినాం. ఒకటి కూడా ఫైర్ సేఫ్టీ ఉండదు, ఒకటి కూడా ఇష్టానుసారంగా ఒక అపార్ట్మెంట్లలో ఆ స్కూళ్ళు నడుపుతూ ఉంటారు. బెంచీలు సరిగా ఉంటాయి, ఫెసిలిటీ సరిగా ఉంటాయి, కానీ వాళ్ళ ఫీజులు మాత్రం వేలలో పెరిగిపోతూ ఉంటాయి. ఆ ఫీజుల గురించి కూడా మేము మాట్లాడుతూ ఈరోజు ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఎందుకు తీసుకురావట్లేదు గవర్నమెంట్? మీరు మీ మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారం రాకముందుకు మీ మేనిఫెస్టోలో మేము ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు కూడా 2 ఇయర్స్ దాటుతుంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటికి కూడా ఎందుకు మీరు ఇంకా ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురాలేకపోతున్నారు? అలాగే ఒక కమిటీ కూడా, ఇక్కడ ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న ఒక కమిటీ కూడా ఎందుకు ఇంతవరకు కూడా మీరు చేయలేకపోయినారు అని మేము ఈ ప్రభుత్వాన్ని, అలాగే రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏమని డిమాండ్ చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్న ఏవైతే ఇన్ని వేలాదిగా స్కూల్స్ ఉన్నాయో ఇష్టానుసారంగా నడుపుతున్న మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ అని, లేకపోతే స్పెషల్ కొత్త టెక్నో స్కూల్స్ అని వాళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్ ఇస్తున్నారో, ఎందుకు అన్నింటి కూడా పర్మిషన్ ఇస్తున్నారు? ఒక పక్కన మీరు ప్రభుత్వ విద్యను మేము చేస్తాం, అభివృద్ధి చేస్తాం, లేకపోతే ఇట్లా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు, ప్రభావాలు పలుకుతున్నారు కదా. ఈరోజు ఎందుకు మీరు ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ని మనం డెవలప్ చేయాలని రెండు ద్వంద్వ వైఖరి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక రీసెంట్గా కూడా చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజు రెగ్యులేషన్ అవ్వకపోవటం వలన ఏవైతే ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయో 30% మించి కూడా మనకి ఫీజులు పెంచారు. వాళ్ళు బాధపడడం, అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారా? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? మేము ఈ అకాడమిక్ ఇయర్ కాదు, పోయిన అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేసినాం. ఎప్పటి నుంచో కూడా ఫీ రెగ్యులేషన్ యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే హామీ ఇచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంటే కాదు ఇదివరకు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కూడా మేము క్లియర్గా చెప్పాము, మేము మెన్షన్ చేసాం. ఏమంటే మీరు ఏవైతే ఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చినా కానీ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. కేసీఆర్ చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తాను. ఈ రోజు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా అదే మాటలు పలికిండు. ఎందుకంటే పేద విద్యార్థులు ఈ మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అలాగే ఇంకా రెక్కాడదగంటే ఒక సిచ్యువేషన్లో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొస్తే ఎంతైనా ప్రైవేట్ విద్యను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మేము అడుగుతున్నాం. ఏదైతే మీరు ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు, అదే ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేస్తే ప్రైవేట్ విద్యకు ఎవరు పోరు కదా. ఫీ రెగ్యులేషన్ యాక్టే అవసరం లేదు కదా. మీరు కావాలని వాటిని డెవలప్ చేస్తూ, ఎందుకంటే మీకు ఎలక్షన్ బడ్జెట్ కోసం, మీ ఫండింగ్ కోసం మీరు ప్రైవేట్ వాళ్ళ దందాలను ఎంకరేజ్ చేస్తూ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వ స్కూల్ మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తూ, మళ్ళీ ఈరోజు మీరేం మాట్లాడుతున్నా మేము యాక్ట్ తీసుకొస్తాం, అది తీసుకొస్తాం, మేము మాటలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిలు, అలాగే మీరు చెప్పడం కూడా మీ మొత్తం విద్య పైన నాకు విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఒకటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఏదైతే మీరు ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలని ఒక లక్ష్యం మీకుంటే, మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఒక్కటి కూడా పర్మిషన్ ఇయ్యరు. మీరు నేను కాక మొన్న ఒక టీచర్, ఎమ్మెల్సీ టీచర్ ఓపెన్ అయితే ఒక రాజకీయ నాయకుడు ఆ టీచర్ ఎమ్మెల్సీ స్కూల్ ఓపెనింగ్ వెళ్ళిపోయింది. అలా స్కూల్లో ఒక ఫీజు ఎంతో, ఒక్క నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు ఫీజు ఒక 3-4 lakhs ఉంటుంది ఒక ఫీజు. దాన్ని ఎందుకు మీరు ఓపెనింగ్ చేసి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో మీరు ఉంటూ అట్లాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ ఒక పక్క మీరు విద్యను డెవలప్ చేస్తాం అది అని మాట్లాడుతున్నారు. ఇది మొత్తం కూడా మీ మిస్టేక్. ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇట్లనే కూడా ఇదే ఉద్దేశంతో మీరు ముందుకు పోతే మాత్రం వచ్చే ఎలక్షన్లో మాత్రం మీకు బుద్ధి చెప్తారు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అలాగే విద్యార్థి లోకం కూడా బుద్ధి చెప్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు మమ్మల్ని చాలామంది అప్రోచ్ అవుతున్నారు. ఏదైతే పేద మధ్యతరగతి ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో అందరూ కూడా అప్రోచ్ అయ్యి మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, విషయాలు చెప్పినాం. మేమందరం కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాం. పీడిఎస్గా అనేక
కార్యక్రమాలు తీసుకున్నాం. ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కావాలని ఒకటేమో కలెక్టర్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేసినాం, అలాగే ఇంకా డీఓల దగ్గర కూడా పోయి రిప్రజెంట్ చేసినాం, అలాగే మినిస్టర్లను కలిసినాం, ఎమ్మెల్యేని కూడా మా వినతి పత్రం అందజేసినాం, అలాగే అపోజిషన్లో ఉన్న లీడర్స్ ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు లీడర్ ఉన్నారో వాళ్ళకు కూడా మా రిప్రజెంట్ చేసినాం. ఇట్లా ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురండి సార్, మీరే ఉన్నప్పుడు మీరు కూడా చెప్పినారు, కానీ ఇప్పటివరకు కూడా అది అమలుకు రాలేదు. నెక్స్ట్ భవిష్యత్తులో ఆయన తీసుకొస్తే ఎంతో కొంత పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము ఆ విషయం కూడా మాట్లాడడానికి పోతే కనీసం ఒక విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి, ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, నేను అందరినీ కలుస్తున్నా, అందరినీ ఇంతవరకు ఒక్క విద్యార్థి నాయకుని కలిసిన ఒక ఫోటో చూపించండి రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు చెప్తున్నారు కదా మేము అందరినీ కలుస్తున్నాం అది అని, ఎవరిని కలిసినారు? ఎవరితో కలుస్తున్నారు? మీరు కలిసేది ప్రభుత్వ సంబంధించిన అధికారులను కాకుండా మీరు కలిసేది ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్న దందాలు చేస్తున్న వ్యక్తులను, రియల్ ఎస్టేట్ చేస్తున్న బ్రోకర్లను కలుస్తున్నారు. మీరు పేద విద్యార్థులు పక్షాన కొట్లాడే విద్యార్థి నాయకులను కానీ, లేకపోతే ఉద్యమాలు చేసే నాయకులను కానీ, లేకపోతే పేద వర్గాలకు చెందిన పిల్లలను కానీ ఎవరిని కూడా మీరు కలవట్లే. మీరు కలిసేది మొత్తం మీ సొంత లాభాల కోసం, మీ ప్రయోజనాల కోసం కలిసే వ్యక్తులను తప్పించి మీరు ఈ మాటలు చెప్పకండి, మేము అందరినీ కలుస్తున్నాం చేస్తున్నాం అని చెప్పకండి. ఇప్పటికైనా అధికారులైనా అలాగే రాజకీయ నాయకులైనా సోయి తెచ్చుకొని ఏదైతే ఈ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తెస్తామని చెప్పిలో దాన్ని తీసుకురండి. దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. అలాగే మా వంతు కూడా మేము కృషి చేస్తాం. పేద విద్యార్థులను అందరినీ కూడా మనందరం కూడా భవిష్యత్తులో అందరం కూడా విద్య అని ఒకటే మార్పు, ఈ దేశమైనా రాష్ట్రమైనా విద్యతోనే మార్పు జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విద్యను డెవలప్ చేయండి, ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయండి. దాంట్లో మా తోడ్పాటు కూడా ఉంటుంది. పీడీఎస్గా మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం, విద్యార్థులను చైతన్యపరుస్తున్నాం. దాంట్లో భాగంగా గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మనకి విద్య చాలా కాస్ట్లీ అని తెలిసినా కూడా తల్లిదండ్రులు కార్పొరేట్ వైపే మగ్గు చూపిస్తున్నారు. సో మరి మీరు తల్లిదండ్రులను ఏమైనా కౌన్సిల్ చేయడం, అంటే తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఏమైనా ప్రయత్నించడం జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యింది, పుస్తకాలు కానీ ఫీజులు కానీ కట్టేయడం జరిగింది. సో ఈ సంవత్సరం నుంచి ఇంకా ఇప్పటికీ రెగ్యులేషన్ యాక్ట్ రాలేదు. సో మళ్ళీ ఖచ్చితంగా తల్లిదండ్రులు సఫర్ అవ్వాలి, పిల్లలు సఫర్ అవ్వాలి. పిల్లలకి తల్లిదండ్రులకి మీరు ఏమైనా, అంటే మెయిన్గా విద్యార్థి తల్లిదండ్రులకి మీరు ఏమైనా తెలియజేయడం జరిగిందా? వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు అసలు? మేము ఆల్రెడీ ప్రతి ఇంటికి క్యాంపెయిన్గా కూడా వెళ్ళడం జరిగింది. పీడిఎస్గా ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం మా స్టేట్ కమిటీ తరఫున. ఆల్రెడీ మేము విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ వాళ్ళ నుంచి ఒకటే వస్తుంది, సార్ ఈరోజు మేము మా పిల్లల్ని మాకేం ప్రైవేట్ స్కూల్ పంపించాలి, ఆడ చదివించాలనే కోరికలు ఏం లేవు సార్. ఈ ఫీజులు మేము జస్ట్ రికార్డుదని రొక్కని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈరోజు ఈ పూటకి ఈ కూలికి ఇవ్వకపోతే మా ఇల్లు గడవని పరిస్థితి ఈరోజు ఉంది. మేము ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తాం మా పిల్లల్ని. ఎందుకు పంపిస్తున్నామంటే ఆ ప్రైవేట్ స్కూల్కి పోతే మా పిల్లోడు అక్కడ పోయి అక్కడ వాష్రూమ్ సరిగా ఉండే, వచ్చే టీచర్లు సరిగా క్లాసులు చెప్పారు, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు, టీచరు ఏ టైంకి వస్తారో కూడా తెలియదు. మేము అడిగి పంపిస్తే మా పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము అట్లా చాలా గమనించినాం, చూసినాం. అంత దారుణంగా ఉంది. అట్లా చూసి ఎట్లా పంపిస్తాం సార్? ఈరోజు మేము చదువుకోలే కాబట్టి ఈ పనులు చేస్తున్నాం. మా పిల్లలు చదువుకుంటే ఎంతో కొంత బాగుపడితే ఏదో జాబులు చేస్తున్న ఉద్దేశంతో తప్పించి మాకెందుకుంటే సార్ ఎన్ని పైసలు కట్టుకుంటే ఇంత ఇబ్బంది పడుకుంటే మేము ఎందుకు పంపించాలనే మాటలు వాళ్ళ నుంచి మేము విన్నాం. అది కూడా అంటే మనం చూసిన పరిస్థితుల్లో చూసుకుంటే ప్రభుత్వాలన్నీ కూడా విద్యను మొత్తం నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర జరుగుతుంది. ఈ మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈడున్న రేవంత్ గవర్నమెంట్ కానీ ఆడున్న మోడీ గవర్నమెంట్ కానీ ఒకటే కుట్ర చేయాలనుకున్నారు. మొత్తం విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం ప్రైవేటేమని చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగా మొన్న వచ్చిన ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఎత్తేయాలని కుట్ర జరుగుతుంది, అట్లానే ఇప్పుడు ఈ స్కూల్స్ను కూడా మొత్తం ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి మొత్తం కూడా వెనుకకి నెట్టాల కుట్ర జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారంటే ఈ కుట్రలో మొత్తం భాగంగా కూడా పేద విద్యార్థులు చదువుకుంటే, పేద విద్యార్థులు చైతన్యవంతులు అయితే వాళ్ళ ప్రభుత్వాలను కూల్చే పరిస్థితి రేపు భవిష్యత్తులో వస్తున్న భయంతోనే ఈ గవర్నమెంట్లు కూడా విద్యను మొత్తం దూరం చేసి డ్రగ్స్, గంజా ఇలాంటి వాటికి అలవాటు చేసి పేద విద్యార్థులను అలాగే మధ్యతరగతి విద్యార్థులను మొత్తం నాశనం చేస్తున్నాయి. ఈరోజు వీళ్ళు ఇష్టం ఏది పడితే అది మాట్లాడమంటే రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడతాడు. ఆయన మాటలతోనే సీఎం అయ్యిండు. ఈ మాటలు మాత్రం బంద్ చేసి ఇప్పటికైనా ఒక సీఎం హోదాలో ఉన్నావు, సీఎం రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి ఇప్పటికైనా కూడా ఒక సోయితోని మాట్లాడు, ఇప్పటికైనా కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడు, పేద విద్యార్థుల పక్షాన మాట్లాడు. ఇంకా కూడా నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ఇంకో దందాలా చేసేలాగా మాట్లాడకు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కొంచెం మారు, విద్యార్థుల పక్షాన ఎంతో కొంత నువ్వు సీఎంగా ఉన్న ఉన్న రోజులన్నా వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ని అయితే ముందు అర్జెంటుగా తీసుకుని వచ్చి అదేవిధంగా ఏదైతే విద్య దందాగా మారిందో ఆ దందానైతే ఆపివేసి విద్యార్థులకు మేలు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల వాళ్ళు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.